మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. ఆ కత్తికి పదునెక్కువ. నిన్ననే సాన పెట్టించా. దీంతో బలంగా పొడిస్తే దెబ్బకు ముక్కలు ముక్కలైపోవాల్సిందే. చింతకాయల చిట్టి సింటూ. హాయ్ చిట్టి, ఏం పీకుతున్నావు? చిచి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? దీని బొంద. నాకు తెలిసి దీని ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తిరిగి కనెక్ట్ అయ్యి XXX సినిమా చూస్తూనే ఉంది. ఏంటి సౌండ్లు వస్తున్నాయి? ఏంటి? సంపూర్ణ రామాయణం ఇంగ్లీష్లో చూస్తున్నావా? ఏంటి ఇద్దరు రాక్షసులు కొట్టుకుంటున్నారా? అబ్బా, అందుకేనా అబ్బా కిస్కు కిస్కు అంటున్నాయి? అది కాదురా, నీ పెళ్ళాం చీర నన్ను సెలెక్ట్ చేయమంటే ఎలా రా? ఓ పని చెయ్యి, ఈరోజు సాయంత్రం ఇందిరా పార్కు దగ్గరుండు. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. చాలా రోజులైంది కదా నిన్ను చూసి. కాసేపు అలా తిరిగి షాపింగ్కి వెళ్ళి నీకు నచ్చిన చీర తీసుకుందు. అలాగే మా ఆవిడికి కూడా ఒక చీర తీసుకుంటాను రా. నీకు తెలుసు కదరా, నువ్వంటే నాకు అంత ఇష్టమో, నా భార్య అంటే కూడా నాకు అంతే ఇష్టం రా. సరేరా, మా ఆవిడ వచ్చింది, కబుర్లు చెప్పుకోవాలి. బాయ్ రా, బాయ్. అమ్మో, ఇది ఫోన్ చెక్ చేస్తుందేమో. కాల్ డిలీట్ చేసేద్దాం. నువ్వు సొరకాయ తరగడం ఆపేసి సొల్లు కబులు చెప్తున్నావేంట్రా? అంటే ఫ్రెండ్ కదా, ఫీల్ అవుతాడేమోనని. నీ ఫ్రెండ్తో మాట్లాడిందంతా అంతా నేను విన్నాన్రా. సచ్చినోడా. సారీనే, ఇంకెప్పుడు ఇలా చేయను. నిన్నెవరు నమ్ముతారా? నీదసలే కుక్క బుద్ధి. ఇంట్లో ఈ రేంజ్ ఫిగర్ ని పెట్టుకుని నీకు పొట్టిది కావాల్సి వచ్చిందిరా. చావురా, చావు. ఈ చీర ఎప్పుడు కొన్నావే? ఈ చీర నీకు సూపర్ గా నప్పిందే. ఏది, ఒక్క నిమిషం అలాగే ఉండు, ఓ చిన్న సెల్ఫీ తీసుకుంటానే. స్మైల్. ఇంకోటి ఇప్పుడు నీ సోలో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. లేవండి, అయ్యో లేవండి, లేవండి, లేవండి. అమ్మాయ్, అమ్మాయ్, ఏం చేస్తున్నావు? ఆసనాలు వేస్తుందండి. ఎటకారం ఈ బాబుకి. కష్టపడి సొరకాయ తరుగుతుంది కదా. జోక్ చేశారు రాంబాయి గారు. రాంబాయి కాదు, నా పేరు రంబా. రంభే. రంబే. అవును ఏంటయ్యా, పాపం కష్టపడి అన్ని పనులు చేస్తుంటే నువ్వు కూర్చొని సొల్లు సెల్ ఫోన్ లో చూస్తున్నావా? ఏం చేస్తాము ఆంటీ, ఆడజన్మకి కష్టాలు తప్పవు కదా. ఆయన మొగుడు మగాడు, టైంకి వంట చేయకపోతే శివతాండం చేసేస్తాడు. నేనా శివతాండవమా? వామ్మో, దుర్మార్గుడు, సాడిస్టు. అయినా మరీ నువ్వింత అమాయకంగా ఉండకూడదమ్మా. క్షమించండి రంభగారు,
నేను మారుతానులేండి. మ్మ్. అవును, మీ ఆయన ఏం చేస్తుంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్. అబ్బో, మీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడ 4 మగ. అబ్బో, ఆ, అంటే ఆయన చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది అన్నమాట. చాలా కష్టజీవి. 6 పిల్లలు గుత్తులు గుత్తులుగా కనిపెట్టే వరకు పోరాటం ఆపలేదన్నమాట. ఎట్టకారమా? కాదా, మీ వారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నాకు తెలుసులేండి. పగులంతా ఇంటి పని, రాత్రి వాక్కుం. స్టాప్, చాలు. నాకు పనుంది, వస్తా. అమ్మాయి, వీడు మామూలోడు కాదు. ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాడు. హ. బావా, ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటల వరకు ఉంటావు? త్వరగా రా బావా.